దేవుని యొక్క సన్నిధిలో మనం గతించినటువంటి కొన్ని దినాలుగా యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను శుభవార్తలో ఇప్పటికీ మనం 5వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భావాలను, చాలా ప్రాముఖ్యమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుల వారు చేసినటువంటి 3వ అద్భుతం ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర మనం గత 3 వారాలుగా ఆగాం. ఈ వారం కూడా అక్కడ ఆగి మరికొన్ని క్రొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటన క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యెరూషలేములో దేవాలయాన్ని ఆనుకుని దేవాలయానికి ఉత్తరంగా ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరులో చాలా 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు ఉన్నటువంటి ఆ కోనేటిలో ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ఏంటి ఆ విచిత్రం అంటే, అప్పుడప్పుడు అంటే నెలకోసారనో నెలకి 2 సార్లు లేదు, కానీ అప్పుడప్పుడు దేవుని దూత ఒకడు వచ్చి ఆ నీటిని కదుపుతూ ఉంటాడు. ఆ నీటిని కదిపినప్పుడు అందులో ఎంతటి వ్యాధిగ్రస్తుడైనా సరే ఎవరైతే ముందు దూకుతారో వాడు స్వస్థపరచబడుతున్నాడు. స్వస్థపడిన వాడు ఎంతటి రోగమైనా ఎలాంటి రోగమైనా బాగుపడతా ఉంది. అయితే కోనేటి దగ్గర, ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఇంచుమించు చాలా కాలంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతడు ఇంచుమించు 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడు. అతని వ్యాధికి కారణము పాపం. అతని వ్యాధికి కారణము పాపం. అతడు పాప స్థితిలో ఉండటం ద్వారా అతడు చేసినటువంటి పాపము వాడిని బలహీనుని చేసింది. వాడు బలహీనుడు అవడం ద్వారా స్వస్థత పొందుకుందామని ఆశతో బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి క్షణాలుగా ఎదురు చూశాడు, కానీ అతనికి సహకరించేవాడు లేక, అతనికి చేయూతనిచ్చేవాడు లేక, అతను నడిపించేవాడు లేకపోవడం వలన అతడు కోనేటిలోనికి దిగలేకపోతా ఉన్నాడు. అయితే అతడు యేసువారి గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అతడు కోనేటి దగ్గరే ఉండిపోయాడు కనుక అతడు బయటికి నుండి వచ్చే విషయాలు అతనికి తెలిసే అవకాశం లేదు కనుక ఆ కోనేటి మీద ఆశ పెట్టుకున్నాడు. అయితే ప్రభువారు అతని యొక్క స్థితిని ఎరిగిన వాడై అతని దగ్గరికి వచ్చి ఆ యొక్క పండుగ రోజున, పండుగకు వెళ్ళవలసిన దేవుడు, పండుగ వెళ్ళాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ దినాన ఆ యొక్క కుంటువాని దగ్గరికి, ఆ వ్యాధిగ్రస్తు దగ్గరికి వచ్చి యేసువారు అతన్ని స్వస్థపరిచి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యక్తి స్వస్థత కోనేటి దగ్గర నుంచి ఎదురు చూస్తే అతనికి స్వస్థత యేసు నుండి కలిగింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం గిలాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు మనం కూడా స్వస్థతను ఎక్కడెక్కడో ఎదురు చూస్తూ ఉంటాం, కానీ తిరిగి చివరకు యేసు దగ్గరికి వస్తే మనలో ఉన్న ప్రతి బలహీనతలను ఆయన స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. బాగుపడిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు వ్యక్తితో ఒక మాట చెప్పాడు. ఈరోజు ఆ మాటను మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆ వ్యక్తి ఆ యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే, అయ్యా నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి తన పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభుల వారు ఉన్న చోట ఉండడానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారిని ఎలాగైనా ఇబ్బంది పడదామని వచ్చినటువంటి పరిసయ్యులలో కొంతమంది ఈ స్థితిని చూసి ఆ పరుపెత్తుకుని వెళ్ళేవాడిని ఆఫ్ చేశారు. వెంటనే 10వ వచనం 11వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని వెళ్ళడానికి కుదరదు కదా, అలాగని స్వస్థత పొందిన వాడితో చెప్పారట. వెంటనే అందుకు వాడు ఇలాగంటున్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నన్ను బాగు చేసిన వాడు నీ పరుపెత్తుకుని నీవు నడవమని చెప్పాడు, కాబట్టి నేను నడుచుకుంటూ పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాను,
అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు, యూదులైన వారు అతని దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, రైట్, ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం, నువ్వు బరువు మోయకూడదు కదా, మరి ఎందుకు బరువు మోస్తున్నావు అని అడిగారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ విశ్రాంతి దినము రోజున వాడు పరుపెత్తుకోవద్దు కదా అని అడుగుతున్నారు తప్ప, విశ్రాంతి దినాన ప్రభు ఒక పని చేశాడు కదా అని, ప్రభువు స్వస్థపరిచాడు కదా అని సంతోషించడం మానేసి విశ్రాంతి దినము అబాలిష్ అయిపోతుందనో, లేకపోతే విశ్రాంతి దినం ఆచారము వృధా అయిపోతుందనో, ఆ ఆచారము ప్రక్కదోవ పడుతుందని బాధపడుతూ ఉన్నారు. అసలు విశ్రాంతి దినము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, విశ్రాంతి దినం అంటే ఏంటి, విశ్రాంతి దినం ఎవరికి ఇచ్చాడు, విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసి దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకుని తదుపరి మరొక వర్తమానంలో మరొక మాటలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. విశ్రాంతి దినము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆదివారం కాదు. విశ్రాంతి దినం అంటే ఈరోజు పక్కాగా శనివారం, అందులో తప్పేమీ లేదు. విశ్రాంతి దినం అంటే శనివారమే, సబ్బాతు దినము. అయితే విశ్రాంతి దినం ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విశ్రాంతి దినం ఎవరి కోసం ఏర్పాటు చేశారయ్యా అంటే ఈ విశ్రాంతి దినము ఇశ్రాయేలీల కోసం, ఇశ్రాయేలులకు కట్టడగా దేవుడు నియమించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విశ్రాంతి దినాన దేవుడు ఒక మాట చెప్పాడు, నేను 6 దినాలు పని చేశాను, 6 దినాల్లో ఈ సృష్టి అంతను సృష్టించాను, 7వ దినాన నేను విశ్రమించాను, ఆ దినాలను నేను పరిశుద్ధపరుస్తున్నాను. కనుక ఇశ్రాయేలు జనాంగంగా ఉన్న వారితో ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినాన ఖచ్చితంగా మీరు విశ్రాంతి తీసుకోవాలి, విశ్రాంతి దినాన ఖచ్చితంగా మీరు దేవుని ఆలయంలో ఉండాలి అని చెప్పాడు. అయితే జాగ్రత్తగా మనం విందాం. ఈ విశ్రాంతి దినాన్ని మరి ప్రభువారు ఇంత ఖండితంగా చెప్పిన తర్వాత, విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించమని చెప్పిన తర్వాత, ఈరోజు నేటి క్రైస్తవ సంఘము ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించటం లేదు, ఈరోజు విశ్రాంతి దినాన్ని ఎందుకు మనం పాటించటం లేదు అంటే, ఈరోజు విశ్రాంతి దినాన్ని ఆచరించటం లేదు కాబట్టి క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు తప్ప అని ఆలోచన చాలా మందికి రావచ్చు. అంతేకాదు చాలా కాలంగా ఎక్కడ పడితే అక్కడ ఆదివారపు శనివారపు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. నేను వారు తప్పు పట్టడం లేదు, కానీ నా సంఘానికి నేను చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. రేపన్న తర్వాత ఎవడైనా ఫోన్ చేసి రాయ్ శనివారం తప్పు అని చెప్పేవాడు రా అని ఫోన్ చేస్తే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నచ్చకపోతే ఎంతో మానే. యూట్యూబ్లో ఇదే వాళ్ళు కూడా ఇదే మాట, నీకు నచ్చకపోతే ఎంతో మానే. ఎవరికైతే కావాలో వాడికి చెప్తున్నాను, విని నేర్చుకుని ఫలం మీద నేర్చుకోండి. వేరే క్వశ్చన్లు ఇస్తే చెప్పడానికి మాకు ఖాళీగా లేవు. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్రాంతి దినం అనేటువంటిది ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలోనూ, ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలోనూ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడలోనూ ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. అయితే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మోషే ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క వాక్యంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూస్తే మార్కు శుభవార్త 2వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. జాగ్రత్తగా వినాలి. మన విశ్రాంతి దినం కోసం కాదు, మనం శనివారం కోసం కాదు, శనివారమే మన కోసం. అనగా మనం విశ్రాంతి తీసుకోవడానికే మనకు తప్ప మనము దానికోసంగా లేము అని చెబుతూ యేసు ప్రభువు వారు మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క వాక్యులు అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఒక మాట చెప్తాడు సేవకులతో, ఇదిగో మీ సంఘమునకు మాదిరిగా ఉండండి, వారి మీద ప్రభువులైనట్టు ఉండక అంటాడు. ప్రభువులైనట్టు ఉండక, ప్రభువులైనట్టు ఉండక అంటే వారి మీద అధికారం చేసేవారుగా ఉండొద్దు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు విశ్రాంతి దినానికి ప్రభు అంటే, విశ్రాంతి దినానికి ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు.
అనగా విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పింది ఎవరంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆది కాలంలో వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆది కాలం తండ్రితో ఏకమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినాన్ని ఆచరణ పెట్టాడు. ఆ ఆచరణ పెట్టిన ఆయన ఈ లోకానికి క్రీస్తుగా, యేసుగా దిగి వచ్చి ఆయన విశ్రాంతి దినముననే ప్రభువుగా ఉన్నానని చెప్పి ఆయన ఇంచుమించు 4 సువార్తలలో 7 అద్భుతాలు విశ్రాంతి దినాన్ని చేశాడు. 7 అద్భుతాలు చేశాడు. ఈ 7 అద్భుతాలు కూడా విశ్రాంతి దినాన్ని చేస్తే ఒకసారి ఒక ఆయన అడుగుతున్నాడు, రైట్ అయ్యా, నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదో, విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించడం లేదో. ఇశ్రాయేలీయులు, యూదులు యేసు ప్రభువుల మీద వేసినటువంటి నిందలలో ప్రధానమైన నిందలు ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదని, విశ్రాంతి దినాన్ని పాటించడం లేదని. జాగ్రత్తగా వింటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడా, పాటించలేదా, ఎలాగ ఆచరించాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన విశ్రాంతి దినానికి ఆదరణకర్త ప్రభువుగా ఉన్నాడు గనుక, ఆయన విశ్రాంతి దినాన్ని నియమించిన వాడు గనుక, ఆయన విశ్రాంతి దినానికి అధికారిగా ఉన్నాడు గనుక, ఆయన విశ్రాంతి దినాన్ని కూడా ఏం చేయాలో, ఏం చేయగలో నియమించిన వాడు ఆయన గనుక, విశ్రాంతి దినాన్ని ఆయనే అద్భుతాలు చేసి విశ్రాంతి దినమును ఆయన ఏం చేశాడంటే ఆయన తన పని ద్వారా దానిని ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినట్లుగా దానిని కూడా ఆయన దానిలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మరొక మాట మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు నేటి కాలంలో క్రైస్తవ విశ్వాసం విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడం లేదో కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి యొక్క ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తు ఉంది. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం అంటే మరలా ఈ 5 పంచకాండాలు కాదు. ఏ ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము. పంచకాండాలు మోషే ధర్మశాస్త్రం కాదు. మోషే ధర్మశాస్త్రం ఏంటంటే మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన. ఇశ్రాయేలు ద్వారా దేవుడు చేసుకున్న నిబంధన ఏంటంటే షరతులతో కూడుకున్న నిబంధన. ఎలాంటి షరతులు? మీరు కానాకు వెళ్ళాలంటే, కానాలో సురక్షితంగా ఉండాలంటే, కానాలో మీరు దీవించబడాలంటే మీరు నేను పెట్టిన షరతుల్లో ఉండాలి, నేను పెట్టిన నియమ నిబంధనలో ఉండాలి. ఈ దహన బలులు అర్పించాలి, ఈ సమాధానాలు అర్పించాలి, ఈ మందిరంలో ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని ఆయన చాలా షరతులు పెట్టాడు. అలాంటి షరతులో కూడుతున్నటువంటి మోషే ధర్మశాస్త్రం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ మోషే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే రాబో వాటి యొక్క ఛాయ, రాబో వాటి యొక్క ఛాయ. నిజ స్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సమాధానార్థమైన బలులు, లేకపోతే రక్షణార్థమైనటువంటి బలులు, పాప క్షమాపణార్థమైనటువంటి బలులు, ఈ బలులన్నిటికీ ఛాయ, ఇవన్నీ కూడా ఛాయ. ఇది నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు ద్వారా ఆ సమాధాన బలులన్నీ కూడా ఒకేసారి అప్పగింపబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు నెరవేర్చి ఆయన దానిని నివారణ చేసి ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని సంపూర్తి చేయడానికి, సంపూర్ణం చేయడానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద వేలాడుతూ ఒక మాట అంటాడు. శిలువ మీద వేలాడుతూ 7 మాటల్లో 6వ మాట అంటాడు, ఇదిగో సమాప్తమైంది అంటాడు. సమాప్తమైందంటే ఏది సమాప్తమైంది? వాట్ ద ఎండ్ ఫర్? ఏంటి, దేనికోసం అది ఎండింగ్? దేనికోసం ఏంటంటే ఛాయారూపముగా ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రములకు యేసువారి యొక్క బలిదానము అంతమై ఉన్నది. ఆ అంతము, ఆ యొక్క క్రీస్తు వారి యొక్క బలిదానములో మోషే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకని జాగ్రత్తగా చూస్తే అపోస్తలుడైన పౌలు మోషే ధర్మశాస్త్రం గురించి ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడింది. ఇట్ ఈస్ అబాలిష్డ్. అది నివారణ చేయబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుతున్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనం దేవుని యొద్దకు చేరాలి అంటే, మనము దేవుని యొద్దకు రావాలి అంటే దేని ద్వారా రావాలంటే ధర్మశాస్త్రం వలన కాదు. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రము ముందియబడిన ఆజ్ఞ నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది. అది అంటున్నాడు కదా, అది దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. సంపూర్ణ సిద్ధి ఎక్కడ కలిగింది అంటే క్రీస్తులోనే విశ్వాసికి సంపూర్ణ సిద్ధి కలిగింది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే యేసువారు ఆయన నివారణ చేసినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నిబంధనలకు లేదా షరతుల్లో కూడుకున్నటువంటి సమస్త ఆజ్ఞలకు ఆయన అంతమై ఉన్నాడు గనుక మనము ఆ ఆజ్ఞలకు కాదు, ఆ ఆజ్ఞలను నెరవేర్చిన క్రీస్తుకు లోబడి క్రీస్తును ఆరాధించే వారమై, క్రీస్తుకు లోబడి క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు నుండి దేవుని యొద్దకు మనం చేరుతా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తులోనికి వచ్చిన వాడు ఇక ధర్మశాస్త్రములోనైన వాడు కాదు. ఇక ధర్మశాస్త్రం వాడి మీద అధికారము లేదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరూ అన్యులు, యూదులం కాదు. యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రము అన్యులకు వర్తించదు. అన్యులందరినీ కూడా, అందుకనే జాగ్రత్తగా ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. కాగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము మూలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. జాగ్రత్తగా వినాలి. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? ధర్మశాస్త్రము క్రియలు లేకుండా, అంటే ధర్మశాస్త్రం చెప్పినటువంటి క్రియలు లేకపోయినా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్ర క్రియలు లేకపోయినా, ధర్మశాస్త్రం అనుసరించినటువంటి క్రియాపూర్వకమైనటువంటి జీవితం లేకపోయినా మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అంటాడు కదా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలాగట? మనం ఎలా రక్షింపబడ్డాం? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం, అంతేగాని ధర్మశాస్త్రం వలన కాదు. ఈరోజు చాలా మంది అంటారు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, దేవుడిచ్చిన ఆజ్ఞని పాటిస్తున్నాం అంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం ఆయన సిలువకు మేకులేసి కొట్టేశాడు. దాని మీద చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చేవ్రాతను ఆయన ఏం చేశాడు? తుడిచేశాడు. ఆ చేవ్రాతను తుడిచేశాడు. చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. ఇక అది మన మీద పెత్తనం చేయదు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు జీవించాలనుకుంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. చాలా స్పష్టమైన మాట. ధర్మశాస్త్రము వలన, అనగా ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు మాత్రమే కాదు, పంచకాండాలన్నీ కాదు. ఏ ధర్మశాస్త్రము? ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, మోషే నియమాలు. ఈ మోషే నియమాల ద్వారా, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. అందుకనే ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలు యూదులు ఏమంటారు తెలుసా? మాకు మోషే ఎలా చెప్పాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభువు దగ్గర నిలబెట్టి, అయ్యా, ఈ వ్యక్తి, ఈ స్త్రీ పాపంలో పట్టబడింది కాబట్టి మా మోషే చెప్పాడు, మా పితరుడు, మా తండ్రి చెప్పాడు. మోషే ఏమని చెప్పాడు? ఇదిగో ఈ పాపంలో పట్టబడి రాళ్ళతో కొట్టి చెప్పమన్నాడు. నువ్వేం చెప్తావు? అప్పుడు ఏమన్నాడు ఆయన? మీలో పాపం అన్నాడు, మొదట రాయండి అన్నాడు. ఒక్కడు కూడా అక్కడ నిలబడలేదు, ఒక్కడు కూడా నిలబడలేదు. వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి చెప్పాడు, మోషే నియమించాడు అని. ఇదంటున్నాడు, మోషే నియమించిన ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేం. ఒకవేళ నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నాను అని ఎవడైనా అతిశయపడితే, ఈ సమాధానాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేవు. నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలంటే నువ్వు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే, ధర్మశాస్త్రం నెరవేర్చిన క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడగలవు. హల్లెలూయా. క్రీస్తు రక్తమే మనలను నీతిమంతులుగా తీర్చగలదు, పరలోక రాజ్యమునకు మనలను వారసును చేయగలదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనుషునికి విడుదల లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన విశ్రాంతి దినము వలన క్రైస్తవులకు విడుదల లేదు. విశ్రాంతి దినాన్ని పాటించవలసిన ఆవశ్యకత లేదు. ఆయన చేవ్రాతను ఆయన ఏం చేశాడు? తుడిచేశాడు. ఇంకా మనం చూస్తే క్రొత్త నిబంధనలో మనం ఆది అపోస్తుల యొక్క సంఘకాలం నుండి మనం చూస్తే ఆది అపోస్తులు ఏనాడు కూడా విశ్రాంతి దినాన ఆరాధన చేసినట్లు మనకు కనబడదు. జాగ్రత్తగా వినాలి. విశ్రాంతి దినాన ఆయన వాళ్ళు ఆరాధనకి వెళ్ళినట్టు కనబడదు. ఆది అపోస్తులందరూ కూడా ఆరాధన ఎప్పుడు చేశారంటే, దేవుణ్ణి ఎప్పుడు ఏ సమయంలో ఆరాధించారంటే, వారందరూ కూడా ఆదివారమందు సంఘముగా కూడి ఉండరు. 5 పర్యాయాలు ఆదివారం గురించి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రాయబడింది. ఆదివారం నాడు సంఘంగా కూడారు, ఆదివారం నాడు రొట్టె విరిచారు, ఆదివారం నాడు సందాలు పోగేశారు వాళ్ళు. అయితే చాలామంది ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళ విశ్రాంతి దినాన అపోస్తులైన వారు మందిరాలకి వెళ్ళారు, సమాజ మందిరాలకి వెళ్ళారని చెప్పి వారు చాలామంది ఉన్నారు. మీకు మంచి మాట చెప్తాను. విశ్రాంతి దినాన ఆది అపోస్తులు సమాజ మందిరానికి వెళ్ళడానికి గల కారణం ఏంటో చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్యలో ఎప్పుడైనా మీరు కోటలు పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు సంఘం అంతా తెలియాలంటే నేను ఏం చేయాలి? ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు మీరు కోట పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు సోమవారం మంగళవారం కోట పెట్టించుకుంటున్నారు, అది ఇంటికి చెప్పక్కర్లేదు కదా. అంటే ఒకేసారి ఎక్కువ జనాంగము అందరూ ఒక చోట కూడుకునేది ఆదివారం. కాబట్టి సంఘంలో ఏ కార్యక్రమం జరగాలన్నా, సంఘంలో ఏ జరగాలన్నా ఆదివారం చెప్తే సంఘం అంతటికి తెలుస్తుంది. అలాగే యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, యూదులు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు యేసే అని చెప్పడానికి ఆది అపోస్తులు ఏం చేసేవారంటే, శనివారం రోజున విశ్రాంతి దినం రోజున యూదులందరూ ఒక చోట కూడుకుంటారు కాబట్టి అందరికి ఒకటే దెబ్బ కింద అందరికి ఒకేసారి వివరించొచ్చని వారు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి యేసే క్రీస్తు అని ప్రకటించేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే క్రీస్తు అని ప్రకటించిన పౌలు గారు సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆరాధించడానికి కాదు. ఎందుకు వెళ్ళాడు? యేసే క్రీస్తు అని చెప్పి వారిని ఒప్పించడానికి వెళ్ళేవాడు. కానీ ఆదివారం రోజున ఆది అపోస్తుల సంఘం ఆరాధన చేశారు. మీకు ఇంకా ముందుకు వెళ్తే ఆదివారం రోజున ఆరాధన ఆది అపోస్తులు ప్రారంభించారు కనుక ఆది అపోస్తులు ప్రారంభించిన సంఘపు ఆరాధన దినాన్ని నేటి వరకు మనము కొనసాగిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే విశ్రాంతి దినము నిష్ప్రయోజనమైనది, విశ్రాంతి దినము కొచ్చివేయబడింది, విశ్రాంతి దినము నివారణ చేయబడింది. అంతకంటే నిరీక్షణ పునరుద్ధారుడైన క్రీస్తు ద్వారా కలిగింది కనుక, పునరుద్ధారుడైన క్రీస్తు ద్వారా మనము రక్షింపబడిన వారం కనుక, పునరుద్ధారుడైన క్రీస్తు వారు మరణం గెలిచిన దినాన మనం ఆరాధన చేస్తాం. అసలు ఒరిజినల్గా నేను ఇంతసేపు ఇక్కడ చెప్పకూడదు కానీ ఇంకా చెప్పాలనుకున్న చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చదు. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే
తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.